భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. ఇక జాతకపరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పిల్లలైతే వాళ్ళ చదువుల కోసం కావచ్చు, లేదంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూస్ విషయంలో కావచ్చు, లేదంటే పెళ్లైన వాళ్ళు సంతానం కోసం కావచ్చు. ఇలా ఎలాంటి సమస్య అయినా కానీ చక్కగా స్క్రీన్ మీద కనిపించే లైవ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. అమ్మ మీ అందరితో మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అలాగే ప్రతి శనివారం కూడా మనకు అందుబాటులో లైవ్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి మాట్లాడాలి అనుకునేవారు చక్కగా మాట్లాడవచ్చు. లైన్ కనెక్ట్ అయిన వాళ్ళు దయచేసి చక్కగా టీవీ వాల్యూమ్ తగ్గించి అమ్మతో మాట్లాడాలి. అలాగే లైవ్ అనంతరం కూడా ఇంకేదైనా పర్సనల్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు కూడా, పర్సనల్గా మాకు కొంచెం ఎక్కువ టైం కావాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఆ నంబర్స్ని నోట్ చేసుకోండి. అమ్మతో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని అమ్మ మీకు చక్కగా మాట్లాడడానికి చిక్కటిపల్లిలో తన నివాసంలో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. కాకపోతే అపాయింట్మెంట్ తీసుకున్నాకే అమ్మను మీరు నేరుగా కలవచ్చు. అలాగే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏం ప్రాబ్లం లేదు, ఏం ఆలోచించనక్కర్లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు కూడా చక్కగా నంబర్స్ నోట్ చేసుకోండి, మాట్లాడవచ్చు. అలాగే ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే, మీకు అలాగే భక్తి ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మ. ఇక అమ్మ చాలామంది కూడా పిల్లలు ఒక ఇంటర్మీడియట్ మెయిన్ అయితే బేసిక్ అనేది అవ్వాలి. అయిన తర్వాత ఈ క్యాంపస్ సెలెక్షన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎదురు చూసేది చక్కగా అక్కడ సెలెక్ట్ అయిపోవాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. ఈ సెలెక్షన్ అనేది వెంటనే వాళ్ళకి అనుకున్నట్టుగా జరిగి ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వాలంటే పిల్లలు అసలు ఏం చేయాలంటారు? అది ఒక రకంగా మనకి మొదటి నుంచి తెలిసిపోతుంది వీళ్ళ క్యాంపస్ సెలెక్షన్ వస్తుంది రాదు అనేది. ఎందుకంటే ఈ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే సహజంగా తెలిసిపోతుంది. కొంచెం షార్ప్ ఉండాలి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సెలెక్ట్ చేస్తుంటారు, ఇక క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళలో ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఎవరికైనా సరే ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. నేను ఐఏఎస్ చదవాలి, లేదా మెడిసిన్ చేయాలి, లేదా సాఫ్ట్వేర్ అవ్వాలి, లేదా నేను పొలిటికల్గా వెళ్ళిపోవాలి. వాళ్ళలో కొంతమందికి ఉంటుంది. సో ఏదైనా సరే స్టార్టింగ్లోనే కనీసం ఒక టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళల్లో తెలిసిపోతుంది వీళ్ళు ఈ ప్రొఫెషన్కి వెళ్ళే ఉద్దేశం ఉన్నది అని చెప్పేసి. అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో కనుక ఒకవేళ సెలెక్ట్ అవ్వాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ జాతక పరిశీలన అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జాతకం కూడా తెలియచేస్తుంది ఎప్పుడు కూడా. ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, వాళ్ళకి యథార్థంగా వీళ్ళ గవర్నమెంట్ సర్వీస్ ఉందా, లేదా ఏ రంగంలో వెళతారు, వీళ్ళు ఇక్కడే ఉంటారా, అబ్రాడ్ వెళతారా, ఇవన్నీ కూడా జాతకంలో తెలుస్తుంది. న్యూమరాలజీలో కూడా తెలుస్తుంది. అందుకే ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా అది కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇహో వీళ్ళు కంపల్సరీ అబ్రాడ్ వెళతారు. నాతో చాలామంది కూడా జనరల్గా టాపిక్ వచ్చిందని, ఈ పాప జాతక రీత్యా అబ్రాడ్ వెళ్ళేది ఉన్నది అంటే ఎటువంటి పరిస్థితుల్లో మేము పంపే ఉద్దేశమే లేదమ్మా అనేవాడు బల్లగుద్ది చెప్పేవాడు తల్లిదండ్రులు. లేదా ఆమె జాతకంలో ఉన్నదని నేను తెలియజేస్తున్నామ్మా, పంపుతారా పంపరా అది మీ ఇష్టము, కానీ ఉన్నది అంటే మళ్ళీ ఆ తర్వాత వాడు వచ్చారు. ఒక 4-5 monthsలో వాడు వచ్చారు. అనుకోకుండా ఒక సంబంధం వచ్చిందట, చాలా మంచి మ్యాచ్ అట. రీజన్ ఏదన్నా కానీ మొత్తానికి అమెరికా పంపించారు, మ్యారేజ్ చేసి వివాహం చేసి పంపించారు. వాస్తవంగా జాతకము అనేటువంటిది అక్యురేట్గానే ఉంటుంది. ఏది ఏమైనా ఒక నమ్మకం అంతే. వాళ్ళు నమ్మితే కనుక డెఫినెట్గా సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. అయితే వాళ్ళు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చేసారంటే, అమ్మగారు మీరు చెప్పినట్టుగానే మా అమ్మాయికి విదేశీ సంబంధం వచ్చింది, విదేశం పంపించాము, మాకు అసలు అట్లా పంపే ఉద్దేశం, నీ ఉద్దేశం ఉన్నదా లేదా కాదు, అక్కడ నీ జాతకం అక్కడ నిర్ణయిస్తుంది. వాస్తవంగా జాతక పరిశీలనలో తెలుస్తాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే వీళ్ళకి కూడా క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అవ్వలేరు, అది కూడా తెలుస్తుంది. కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఏదో కారణంగా పెండింగ్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళ జాతక రీత్యా ఇలా క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్ అయినా వెళ్ళడమ్మా వేరే జాబ్ చేస్తాడు అని చెప్తే, అలా కాదు, క్యాంపస్ సెలక్షన్ వచ్చింది చాలా మంచి జాబ్ అంటారు. ఏదో రూపేణ అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఈ లోపుగా వీళ్ళకి విసుగు పుట్టి ఇంకో చోట చేరతారు కొద్దిమంది. అలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో జాతకం అనేది వాస్తవంగా నిర్దేశిస్తుంది ఇది ఇలా ఇలా అనేది. ఏది ఏమైనా మన నమ్మకంలోనే ఉంటుంది. నమ్మి గనక విశ్వసించి గనక ఫాలో అయితే మాత్రం కొన్ని అద్భుతాలు అనేటువంటివి కూడా చూడగలుగుతారు. వాస్తవంగా అలా జరిగినాయి కూడా.
అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాం. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా వయసుతో సంబంధం లేదు. అక్షరాభ్యాసం. How do you get started in digital marketing? Grab this course on Udemy. You'll get introduced to email marketing, market research, SEO, social media marketing, just about everything you need to get started. You'll get the latest. అలాగే మరి భక్తి ప్రేక్షకులకు తెలియజేసేది ప్రతి శనివారం ఉదయం 10 గంటలకే లైవ్ కార్యక్రమం, ప్రత్యక్ష కార్యక్రమం. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 12 గంటలకి అంటే ఈ టైంలో మనం లైవ్ చేస్తున్నాం తప్ప ప్రతి శనివారం మాత్రం తప్పనిసరిగా ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఓకే, మరి అమ్మ మాటల్లో విన్నాం కదంటే ముక్కోటి ఏకాదశి కాబట్టి గుడి నుండి మనం అన్ని దేవుడు టెంపుల్స్ నుండి లైవ్స్ తీసుకుంటాం, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విష్ణుమూర్తిని చూస్తుంటాం. కాబట్టి ఈ రోజు ఒక్కరోజే 12 గంటలకు మనం లైవ్ ద్వారా మరి అమ్మని కలుసుకునే భాగ్యం మనందరికీ కలిగింది. ఇక అమ్మ ఇందాక అదే ఈ టాపిక్ ని కంటిన్యూ చేస్తూ ఈ వీసా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు బాధపడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది రిజెక్ట్ అయ్యాయి. వాళ్ళకు కూడా ఈ ఎడ్యుకేషన్ లాకెట్ సరిపోతుంది. ఎడ్యుకేషన్ లాకెట్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. దానితో పాటుగా వాళ్ళ జాతక పరిశీలన అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జాతక పరంగా ఈ లాకెట్స్ ధరించడం అవసరము, లేదా వాళ్ళ జాతక పరంగా ఈ పరిహారాలు చేయటం అవసరము, ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. ఆ పరిహారాలు అనేటువంటివి గనక వాడు ఆచరించి బయలుదేరే ముందు కూడా నేను ఎప్పుడు కూడా జనరల్గా తెలియజేస్తూ ఉంటాను కూడా, మన మంచి మాటల్లో కూడా తెలియజేస్తుండేదాన్ని. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కాస్త ఒక చిటికెడు పంచదార నోట్లో వేసుకొని వెళితే శుభవార్త వింటారు అని. అది పెద్ద పెద్ద ఇదేం కాదు, జస్ట్ వాళ్ళు గుర్తు పెట్టుకొని మెయింటైన్ చేయాలి, నమ్మకంగా చేయాలి. ఏదో మొక్కుబడి వ్యవహారం కాకుండా నమ్మకంగా బయలుదేరే ముందు ఒక చిటికెడు పంచదార వేసుకొని, జనరల్గా ఇదని కాదు, ఎవరైనా సరే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు కనుక అలా వేసుకుని వెళితే మళ్ళీ శుభవార్తతో తిరిగి వస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న తెలియచేయడం జరుగుతుంది. కాకపోతే తెలియజేసేది కొంతమంది జాతకంలో గమనిస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు మనకు కనబడుతుంటారు. చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒకసారి వాళ్ళ జాతక పరిశీలన అనేది కనుక చేసుకుంటే జాతకంలో ఏ పరిహారాలు ఆచరిస్తే మంచిది, శుభం జరుగుతుంది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. కొన్ని రెమెడీస్ అమ్మ ఎంత అద్భుతంగా ఉంటాయంటో, అసలు నా దగ్గరికి పబ్లిక్ వచ్చి చెప్తుంటారు, అమ్మ మేము మిమ్మల్ని కలిసినప్పుడు చాలా దౌర్భాగ్యంగా ఉండేవాళ్ళం, దరిద్రంగా ఉండేవాళ్ళం అసలు నిజంగా అని ఏడుస్తూ చెప్పేవాడు. అసలు మాకు గడవడమే కష్టంగా ఉంది, ఒకప్పుడు మేము చాలా బాగా బతికాం, కానీ ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది అని చెప్పేసి బాధపడుతూ వచ్చినటువంటి వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు, పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నవి కూడా కాదు, చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియచేయడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఉండేదే తప్ప పెద్ద పెద్దదేం కాదు. అది తక్కువ ఖర్చు అని ఎందుకన్నానంటే, ఏదైనా పలానా ప్రదేశంకి వెళ్ళి ఇలా నువ్వు దీపారాధన చేయాలి, అలా చేయాలన్నప్పుడు తప్పదు, వాళ్ళ అవసరార్థం వాళ్ళు వెళతారు. అలా వెళ్ళి ఆ ప్రాసెస్ చేసుకొని వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారం పెట్టి అధిక లాభాలు గడిస్తున్నారు. అలాగే అనుకోకుండా వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగంలో స్థిరపడటం కావచ్చు, ఏదో రూపేణా మాత్రం ఫైనాన్షియల్గా చాలా చక్కగా స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఆ పరిహారాల్లో ఉన్నటువంటివి నేను నమ్మకంగా గనక ఏవైనా సరే ఆ పరిహారాలు అనేవి ఆచరిస్తే ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా చక్కగా పరిష్కరింపబడతాయి. అది ఎవరైనా సరే నాన్న నమ్మకంగా ఆచరించారు అని అంటే డెఫినెట్గా నీకు ఒక 40 రోజుల లోపుగా వస్తుంది, డెఫినెట్గా వచ్చి తీరుతుంది. 27 రోజులు నువ్వు ఈ ప్రాసెస్ చెయ్యి, ఈ వితిన్ డేస్లో వితిన్ 27 డేస్ వాళ్ళు శుభవార్త వింటారు. వాళ్ళు నమ్మకంగా ఆచరించారు అంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న. అయ్యో సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడద్దు, బాధపడద్దు. ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేటువంటిది తెలియచేసేటువంటి కార్యక్రమమే ఈ విజయమార్గం కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే నేను తెలియచేసేది ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాలుగా తెలియచేస్తూనే ఉన్నాను. కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి, అయ్యో సమస్య వచ్చింది అని భయపడద్దు, బాధపడద్దు. ఎప్పుడైనా సరే ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా జాతకము అనేటువంటిది మాత్రం అద్భుతంగా మంచి మంచి మార్పులు అనేటువంటివి చూడగలుగుతారు. రెమెడీస్ తెలియచేయడం జరుగుతుంది. ఆ రెమెడీస్ మీరే ఆచరించాలి. అయ్యో సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడద్దు, బాధపడద్దు. సమస్య వచ్చినాడే ఎప్పుడైనా సరే ధైర్యంగా నిలబడాలి. హ్యాపీగా సంతోషంగా ఉన్ననాడు అందరూ సంతోషంగానే ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడే కాస్త దాన్ని తట్టుకొని మనం నిలబడాలి. అందుకనే గణపతికి మనము గరికతో పూజ చేస్తాం. ఇప్పుడు గణపతికి ఎప్పుడు కూడా మనం గరికనే సమర్పిస్తాం. గరిక పెట్టడానికి గల అంతరార్థం ఏంటి? గరికని మనం ఎన్నిసార్లు తొక్కినా కానీ మళ్ళీ లేచి నిటారుగా నిలబడుతుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాన్న
దాని వెనక డెఫినెట్గా సుఖం అనేది ఉంటుంది. అది లేకుండా ఉండదు. కొంచెం ఓర్పు సహనము అనేది ఇంపార్టెంట్. కాస్త ఓర్పు పడితే చాలు, డెఫినెట్గా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజులు అనేటువంటివి వస్తాయి. అలాగే న్యూమరాలజీ పరంగా కూడా, అంటే ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా నేను తెలియచేసేది, అసలు మీ పేరు బలం ఎలా ఉంది అని కానీ, లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే ఆ సంస్థ యొక్క పేరు ఎలా ఉంది అని కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా సరే, లేదు అని అంటే ఒక అక్షరాన్ని యాడ్ చేయటమా, డిలీట్ చేయటమా, నేమ్లో కరెక్షన్ అవసరమా, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మంచి మంచి మార్పులు అనేటువంటివి డైరెక్ట్గా చూడగలుగుతారు. నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు, అమ్మగారు మీ దగ్గరకు వచ్చాము, నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మా పాప ఆరోగ్యం చాలా బాగుంది అని. నిజంగా పసిపిల్లల్ని కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అన్నప్పుడు యథార్థంగా తెలియజేస్తున్నా, వాళ్ళు ఇక డిశ్చార్జ్ ఇక ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న తర్వాత కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నేమ్ టోటల్ ఆ పేరు అనేది తీసేసి మరొక పేరు పెట్టి ఈ రెమెడీ మీరు అర్జెంటుగా వెళ్ళి చేసిరండి అంటే, నిజంగా అవి చేసి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళుతున్నదమ్మా, చాలా బాగుందన్న వాడు ఉన్నారు. ఏది ఏమైనా సరే ఒక నమ్మకం, మనం నమ్మి ఆచరించాలి. అది చేసినంత మాత్రాన్ని వస్తుందా, అక్షరం మారిస్తే వస్తుందా, నేమ్ కరెక్షన్ వల్ల ఉపయోగం ఉంటుందా, ఇది ఎప్పుడు కూడా ఆ నెగటివ్ అనేటువంటి థాట్ రావద్దు. బీ పాజిటివ్గా ఉండండి. యథార్థంగా కోమా స్టేజ్లో ఉన్నటువంటి వాడు కూడా చక్కగా బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నాన్న ఎప్పుడు ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే భయపడద్దు, బాధపడద్దు. ఓహో నాకు అమ్మ ఉన్నారులే అనుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను. ఇది చిక్కడపల్లి, కింద ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, వాటికి కాల్ చేసి ప్రాసెస్ కనుక్కోండి. అంతే తప్పించి సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడద్దు, బాధపడద్దు. ప్రతి సమస్యకి పరిష్కారము అనేటువంటిది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు ఎక్కడ కూడా ఉండదు నాన్న. కొంచెం అంతవరకు కాస్త ఓర్పు పట్టడం అంతే. ఎందుకనంటే కొంతమందికి మీరు ఆ రామేశ్వరం ఇలా ప్రాసెస్ చేసుకురండి అంటే చాలా కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళారు, వెళ్ళి చేసుకొని వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా పాజిటివ్ రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏది ఏమైనా ఒక నమ్మకం అంతే. అయ్యో ఇప్పుడు మాకు ఛార్జీలకు కూడా లేవే అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ సమయానికి అందినాయమ్మా అన్నారు. అలా కొన్ని ప్రదేశాలకి కొన్ని విశిష్టత అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ నేను తెలియచేస్తుంటా. వీళ్ళ జాతక పరంగా కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి అని అంటే వెళ్ళి ప్రాసెస్ చేసుకుని వస్తారు. ఇమ్మీడియట్గా మంచి మంచి మార్పులు అనేటువంటివి చూస్తారు. ఎందుకనంటే ఏది ఏమైనా సరే జాతకం అనేది అక్యురేట్గానే ఉంటుంది. మనలో ఒక నమ్మకం అనేది ఉండాలంతే. నమ్మి ఆచరిస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. ఒకసారి మన సంస్థ యొక్క ఏవి చూద్దామమ్మా. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్టుని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
అమ్మ మనకు కాంబో ప్యాక్స్ ఉన్నాయి కదా, ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉంది, కానీ సంక్రాంతి పండగ వరకు మాత్రమే. ఆ తర్వాత మాత్రం కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉండదు. వాస్తవంగా ఈ 31st వరకే అనుకున్నాను, కానీ సరే సంక్రాంతి పండగ వరకు అయితే బాగుంటుంది. మరి సంక్రాంతి హాలిడేస్ కూడా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఫోన్ చేశారు, కమిట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి సంక్రాంతి పండగ వరకు మాత్రమే కాంబో ప్యాక్ ఆఫర్. ఆ తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ చేసినా ఇవ్వటం కుదరదు. వాస్తవంగా చాలా లాస్ కూడా. సరే అయినా సరే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, నా వంతు సర్వీస్ నేను చేయాలి అన్న కాన్సెప్ట్ తోటే అది ఇవ్వటము, నిస్వార్థంగా ఇచ్చేటువంటిదే కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది. అది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఉంటాయి. అవి శక్తి కంకణము, శ్రీచక్రము, ఈ 3 కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్. అలాగే మరొక కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం అది సంక్రాంతి పండగ వరకే ఉంటుంది. శ్రీచక్రము, అలాగే ఈ శక్తి కంకణము, మత్స్యయంత్రము, సర్వసిద్ధిమాల, ఆకర్షణశిల, 5 వస్తువులు కలిపి కూడా కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది. అది సపరేటు, ఇది సపరేటు. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉంది. ఎవరైనా సరే తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం నాకు సంక్రాంతి పండుగ లోపుగానే మీరు తీసుకోవడానికి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పించి ఆ తర్వాత మాత్రం ఇక కొనసాగించడం అనేది కుదరదు. మత్స్యయంత్రము అనేటువంటిది ఎటువంటి వాస్తు లోపము అనేటువంటిది ఉన్నా లేకపోయినా అది పెట్టడం చాలా చాలా మంచిది. ఈశాన్య భాగంలో అది చక్కగా ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రాన్ని వేసి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచడం. చాలామంది కూడా అనేవాళ్ళు, అమ్మగారు బయట మేము కొనుక్కొని వచ్చాము కానీ ఎలాంటి ఫలితం అనిపించలేదు, మీ చేతి మించి తీసుకుంటే చాలా చాలా బాగుందమ్మా, మీరన్నట్టుగానే గృహంలో శుభవార్తలు విన్నాము, శుభకార్యాలు జరిగాయి అని. ఎందుకంటే ఏ వస్తువుకైనా సరే నాన్న శక్తి ధారపేయటం వలన అవి కలిసి వస్తాయి తప్పించి ఏదో తీసుకొని వెళ్ళాంలే, ఇంత డబ్బులు కట్టాము తీసుకున్నాము అని అంటే కాదు. ఎప్పుడైనా సరే వాటికి మేము అంత శక్తి ధారపేయటం అనేది ఉంటుంది. అది జపాలు చేయటం కావచ్చు, హోమాలు చేయటం కావచ్చు, కుంకుమార్చన కావచ్చు. అందువలన ఆ వస్తువులు అనేటువంటి అంత చక్కగా సపోర్ట్ చేస్తాయి మీకు. శక్తి కంకణము అనేటువంటిది దృష్టి దోషము అనేది నివారింపబడుతుంది. సర్వసిద్ధి మాల అన్నిటికీ సర్వం సిద్ధించే మాల, అది ఈ ఒకటి ఆ ఒకటి అని చెప్పేసి వివరించి చెప్పాల్సిన అవసరమే లేదు. దాని గురించి అది ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు. అలాగే కొంతమందిలో నెగటివ్ అనేది ఉంటూ ఉంటుంది ఎక్కువగా, ఆ నెగటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అది. అలాగే శ్రీచక్రము అనేటువంటిది మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని బీరువా లాకరులో పొందుపరచుంది. దానికి మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు మీరు నిర్వహించవలసిన అవసరం లేదు. అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి అది బీరువా లాకరులో పొందుపరచడం. ఆకర్షణ శిల అనేటువంటిది ఎప్పుడూ కూడా మీ దగ్గర ఏదైనా ఒక పౌచ్లో కావచ్చు, బ్యాగ్లో కావచ్చు పెట్టి ఉంచుకుంటే మీరు ఏ సంకల్పంతో అయితే బయటకు వెళతారో ఆ పనులన్నీ కూడా చాలా త్వరగా కంప్లీట్ అవుతాయి. అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. ఇవి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రము సంక్రాంతి పండుగ వరకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి సపరేట్గా తీసుకోవచ్చు, అవైలబుల్ ఉంటాయి. కానీ ఏ వస్తువుకు ఆ వస్తువు సెపరేట్గా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి అమ్మ మాటల్లో విన్నారు కదా ఈ అద్భుతమైన అవకాశాన్ని. మరి సంక్రాంతి పండుగ వరకు మాత్రమే అంటున్నారు కాబట్టి మనం ఇండివిజువల్గా కొంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనుకునే వాళ్ళకి మరి చక్కగా ఈ ఆఫర్ని మీరు సద్వినియోగపరచుకోగలరు. ఇక అమ్మ ఒక ఇంట్లో సుఖము, సౌఖ్యము, శాంతి, ఐశ్వర్యం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలంట? ఎక్కువ మంది కూడా మాకు చాలా డబ్బుకు లోటు లేదమ్మా అంటారు, కానీ మనశ్శాంతి లేదు అని అంటుంటారు. వాస్తవంగా చాలా మంది కూడా అన్నారు అలా, అసలు గృహంలో మనశ్శాంతి ఉండట్లేదు అని. వాస్తవంగా వాళ్ళు కూడా దానికి నిర్వచనము అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళకి లేదు. కానీ ఏదో ఒక తెలియట్లేదు, ఒక అశాంతిగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే ఒక అంటే ఆ యాక్టివ్నెస్ అనేది ఉండట్లేదు అని అంటారు. దానికి గల ప్రధాన కారణము దృష్టి దోషము. దృష్టి దోషము అనగానే ఒక ఆ వ్యక్తికి అనే కాదు, గృహానికి కూడా ఉండాలి నాన్న. ఇప్పుడు దృష్టి దోషం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి కెపాసిటీ గృహానికి ఉండాలి. ఆ గృహంలో ఏంటంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలి, లేదా సరదాగా అందరం కలిసి బయటికి వెళ్ళాలి, సరదాగా అలా ఎవరికైనా సరే కొన్ని కోరికలు అనేది ఉంటూ ఉంటాయి. ఆ ఇంటికి వెళ్ళాలి అనేటువంటిది, ఆ యాక్టివ్నెస్, ఆ హుషారు అనేది ఉండాలి అంటే ఆ గ్రాస్పింగ్ పవర్ గృహానికి ఉండాలి. సో ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి సింహద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ సెకండ్ ద్వారం అనేది ఉంటుంది, ఇంకొక గుమ్మం.
అక్కడ 2 సైడ్స్ కూడా అంటే అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటి జతగా వస్తాయి, 2 కలిపే ఉంటాయి. అయితే దాన్ని చక్కగా మీరు హ్యాంగింగ్ చేయండి, గుమ్మానికి హ్యాంగింగ్ చేస్తే ఇంట్లో మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది, శుభకార్యాలు జరుగుతాయి, అలాగే వాడు యాక్టివ్గా ఉండగలుగుతారు. ఏ రకంగా కూడా అంటే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా గడపగలుగుతారు. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. ఇక మీ అందరం కూడా ఎంతో ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్తున్నారు? తప్పకుండా మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలియచేయడం జరుగుతుంది. ఎందుకనంటే మరి శనివారము ముక్కోటి ఏకాదశి అనేటువంటిది వచ్చింది. మరి ఈ రోజుని ఉపయోగపెట్టుకొని చేయవలసినటువంటి ఎన్నెన్నో ఉంటే మనకు సమయం సరిపోదు, కానీ కొన్ని మాత్రం తెలియచేయటం జరుగుతుంది. అందుకని చెప్పేసి 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఉండవలసింది, ఆ టైంకి మరి వీళ్ళు చాలా దైవ దర్శనాలని అవి చాలా ఉన్నాయి కాబట్టి 12 గంటల కంటే కూడా నేను రాగలిగింది ఏంటంటే శనివారం నాడు రావడమే అదృష్టం. అందుకని చెప్పేసి ఉపయోగపెట్టుకోవటం జరిగింది. ప్రతి శనివారం మాత్రం ఉదయం 10 గంటలకే ప్రత్యక్ష ప్రసారం, ఈ ఒక్కరోజు మాత్రమే 12 గంటలకి. అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఒక 11 సార్లు విష్ణు సహస్ర నామావళిని చదవడం చాలా చాలా మంచిది. ఈరోజు స్పెసిఫిక్గా తెలియచేస్తున్నా. అమ్మ మరి ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, మరి మేము ఎప్పుడు చేయాలంటే ఈరోజు సాయంత్రం చేయండి, పర్వాలేదు. ఈరోజు సాయంత్రమైనా కూర్చొని 11 సార్లు ఒకసారి విష్ణు సహస్ర నామావళి చదివి ఒక పూలదండ, ఒక రకం పూలదండ అనేటువంటిది చక్కగా విష్ణుమూర్తికి వేయండి. మీ గృహంలోని చక్కగా వెంకటేశ్వర స్వామికి వేయండి, ఒక రకం పండు నైవేద్యం పెట్టండి. మళ్ళీ రెండోసారి విష్ణు సహస్రనామావళి చదవండి, మరొక రకం దండ అనేటువంటిది వేయండి, మరొక రకం పండు నైవేద్యం పెట్టండి. ఈ విధంగా మొదటిసారి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒకసారి హారతి అనేది ఇవ్వండి, రెండోసారి ఇది సేమ్ ప్రాసెస్ చేసిన తర్వాత కూడా హారతి అనేది ఇవ్వండి. ఈ విధంగా 11 సార్లు చేయటము విశేషము. ఈరోజు 11 సార్లు విష్ణు సహస్ర నామావళిని చదవటము అనేటువంటిది ప్రత్యేకత. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవండి. అంటే 11 సార్లు కంప్లీట్ అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చక్కగా 108 గులాబీ పువ్వులు అనేవి సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గులాబీ పువ్వు అనేటువంటిది ఇవ్వండి, పెట్టండి అక్కడ అమ్మవారి దగ్గర. అలా మేము ఇంత చెయ్యలేమమ్మా, మేము అసలు ఇంత చదవలేము ఇన్నిసార్లు అంటే మా వల్ల కాదు అనుకున్నటువంటి వాడు కనీసం మీరు ఏదైనా బుక్స్ సెర్చ్ చేసినా వస్తుంది, లేదా మనకి ఆన్లైన్లో ఎందులో అయినా చూసినా కానీ ఫోన్లో చూసినా మనకు తెలుస్తుంది. ఓం శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేనిశం, ఇది ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. లేదా మ్యాక్సిమం పీపుల్కి నోటికి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం, కనీసం ఈ శ్లోకమైనా వచ్చి ఉండొచ్చు బహుశా ఎక్కువ మందికి. ఇదైనా 108 సార్లు చదవండి, అదైనా 108 సార్లు, ఇది 108 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. అమ్మ ఇవి కూడా మాకు రాదు చదవటము, ఏం చేయాలి అనుకున్నవాడు ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు చదవండి నాన్న. అద్భుతమైన ఫలితము అనేది చూడగలుగుతారు. పసుపు పచ్చని పువ్వులు అనేవి సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి అంటే ఓం నమో నారాయణాయ అని పసుపు పచ్చని పువ్వు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెట్టించండి. అలాగే అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. అరటిపండు నైవేద్యం పెట్టి మీ శక్తి కొద్దీ ప్రసాదంగా కూడా అందరికీ అరటిపండు అనేటువంటిది ప్రసాదంగా ఇవ్వండి. ఎక్కడైనా సరే నాన్న ఎక్కువ మందికి అరటిపండు ప్రసాదంగా ఇవ్వండి. ఏ సంకల్పంతో ఉంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది. త్వరగా వివాహం కావాలా, చక్కని సంతానం కలగాలి అన్నా, మంచి ఉద్యోగం పొందాలి అనన్నా, సొంత ఇల్లు కావాలి అనుకున్నా ఎవరికైనా సరే ఈరోజు ఈ చిన్న పరిహారము అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే వరిపిండి అనేది కొంచెం తీసుకొని అందులో కాస్త బెల్లము పాలు పోసి కలిపి అది ప్రమిదలా చేసి అందులో 108 ఒత్తులు వేసి దానిపైన కాస్త కర్పూరం వేసి ఈరోజు నువ్వుల నూనె వేయండి. ప్రత్యేకత అందులో నువ్వుల నూనె వేసి మరొక కర్పూరంతో ఆ ఒత్తులు వెలిగించి తేనె నైవేద్యం పెట్టండి. తేనె నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. ఓం నమో నారాయణాయ అని 108 సార్లు చదవండి. ఇది వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటారమ్మా, మాకు చాలా కష్టం అనుకుంటే మీ గృహంలో అయినా సరే చక్కగా ఈ దీపారాధన అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా చేయండి నాన్న. 40 రోజుల్లోపుగా ఒక శుభవార్త అనేది తప్పనిసరిగా వింటారు. ఓకే అమ్మా. అలాగే యూట్యూబ్ GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అమ్మ, మరి అమ్మ మాటల్లో విన్నాం కదా, చక్కగా వైకుంఠ ఏకాదశి సందర్భాన విష్ణుమూర్తి విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా ఈ సాయంత్రం వేళ అందరూ చదువుకొని మీ మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకోవడానికి చక్కగా చదవండి. మరి అమ్మ మాటలు విన్నాం కదా, చాలా మందికి కూడా ఎంతో మంచి మంచి విషయాలు మా అందరితో పాటు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలమ్మా. ఓం నమో నారాయణాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 040276665